అధికారంలోకి వచ్చిన ఎన్డీఏకు హ్యాట్రిక్ విజయం సాధించామని విజయానందాన్ని ఆస్వాదించేలోపే ఊహించని షాక్లు తగులుతున్నాయి. లోక్సభలో ఎన్డీఏకు మెజారిటీ ఉన్నప్పటికీ రాజ్యసభలో మాత్రం మెజారిటీ తగ్గిపోయింది. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ సభ్యుల బలం ఎంత? ఎన్డీఏ కూటమికి రాజ్యసభలో మెజారిటీ మార్క్ సభ్యులు లేరా? రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం బిల్లులు ఆమోదించుకోవాలంటే ఎన్డీఏకు ఇతర పార్టీల మద్దతు కావాల్సిందేనా? ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ మార్కును సాధించలేనప్పటికీ మిత్ర పక్షాలతో కలిసి అధికారంలోకి వచ్చింది బీజేపీ. అయితే కేంద్రంలో హ్యాట్రిక్ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని సంబరపడేలోపే ఊహించని షాకులు ఎదుర్కోక తప్పడం లేదు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఎన్డీఏకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకున్న ఎన్డీఏకు తాజాగా పార్లమెంట్లో మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుత ఎంపీలో 4 రిటైర్డ్ కావడంతో ఎన్డీఏ బలం తగ్గింది. రాజ్యసభలో బీజేపీ బలం 86కు పడిపోయింది. ప్రస్తుతం రాజ్యసభలో ఎన్డీఏ కూటమి సంఖ్యాబలం 101గా ఉంది. ఇప్పుడు ఎగువ సభలో బిల్లును ఆమోదించడానికి ఎన్డీఏ ప్రభుత్వానికి ఎన్డీఏతర పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకు కారణం రాజ్యసభలో అధికార బీజేపీకి సంఖ్యాబలం తగ్గింది. ఎగువ సభలో 4 నామినేటెడ్ సభ్యులు ఇటీవలే పదవి విరమణ చేయడం వల్ల బీజేపీ ఎంపీల సంఖ్య 86కు పడిపోయింది. రాకేష్ సిన్హా, రామ్ షకల్, సోనాల్ మాన్సింగ్, మహేష్ జట్మలాని పదవీకాలం పూర్తయినందున గత వారం వీరు పదవి విరమణ చేశారు. వీరిని నాన్ అలైన్డ్ సభ్యులుగా రాష్ట్రపతి నామినేట్ చేసినప్పటికీ ఆ తర్వాత మోదీ ప్రభుత్వానికి అధికారికంగా మద్దతు ప్రకటించారు. వీరి పదవీకాలం పూర్తవడం వల్ల ఇప్పుడు బీజేపీ సంఖ్యాబలం 86కు పడిపోగా, అలాగే బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ బలం 101కి పడిపోయింది. ఇది 245 మంది సభ్యుల రాజ్యసభలో ప్రస్తుత మెజారిటీ మార్క్ 114 కంటే తక్కువ. అటు విపక్షాల ఇండియా కూటమికి 87 మంది సభ్యుల మద్దతుంది. మరికొన్ని రోజుల్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పూర్తి స్థాయి బడ్జెట్తో పాటు మరికొన్ని కీలక బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాజ్యసభలో అధికార ఎన్డీఏ సంఖ్యాబలం తగ్గడంతో ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులు ఆమోదం పొందడం అంత సులువు కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం 245 మంది సభ్యులుండే రాజ్యసభలో ప్రస్తుతం 19 ఖాళీలు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య 226కు చేరింది. రాజ్యసభలో మెజారిటీ మార్క్ అయిన 114 కంటే ప్రస్తుతం ఎన్డీఏ సంఖ్యాబలం చాలా తక్కువగా ఉంది. ఎన్డీఏకు 7 నామినేటెడ్, 2 స్వతంత్రుల మద్దతు అధికార పక్షానికి ఉన్నప్పటికీ వారితో కలిపిన మెజారిటీ మార్క్ దాటదు. కేంద్రంలో అధికార పార్టీకి రాజ్యసభలో సంఖ్యాబలం తగ్గడం వల్ల వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లులపై ఓటింగ్ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. దీంతో బిజు జనతాదళ్, బీఆర్ఎస్ వంటి తటస్థ పార్టీలు కీలకంగా మారనున్నాయి. రాజ్యసభలో ప్రభుత్వ బిల్లులను ఆమోదించుకోవాలంటే స్వతంత్రులతో పాటు తటస్థ పార్టీల మద్దతు అవసరం. రాజ్యసభలో బిజు జనతాదళ్ పార్టీకి 9 మంది ఎంపీలుండగా ఇటీవల జరిగిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో వీరు ప్రతిపక్షం వైపు కూర్చోవడంతో అధికార పార్టీకి మద్దతివ్వడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యసభలో వైసీపీకి 11 మంది, అన్నాడీఎంకేకు 4 ఎంపీలున్నారు. అయితే అన్నాడీఎంకే, వైసీపీ వంటి పార్టీల మద్దతుతో బీజేపీ రాజ్యసభలో నెగ్గే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో 226 మంది సభ్యులుండగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 87 మంది సభ్యులున్నారు. అందులో కాంగ్రెస్కు 26, బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్కు 13, ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్కు 10, తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేకు 10 మంది ఎంపీలున్నారు. అధికార విపక్షాల కూటముల్లో లేని వైసీపీ, బీఆర్ఎస్, బీజేడీ వంటి పార్టీల ఎంపీలు మిగిలిన వారిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో బిల్లును నెగ్గించుకోవాలంటే బీజేపీకి 12 మంది ఇతర ఎంపీల బలం అవసరం. అయితే ఏపీలో అధికారం కోల్పోయినా బీజేపీకి అండగా ఉంటున్న వైసీపీకి 11 మంది ఎంపీలు ఉండడం, ఒకరిద్దరు స్వతంత్ర ఎంపీల మద్దతు కూడా లభించే అవకాశం ఉండడంతో ప్రస్తుతానికి ఇబ్బంది లేదనే అభిప్రాయాలు సైతం వెలువడుతున్నాయి.
ఒడిశాలో అధికారం కోల్పోయిన బీజేడీ గతంలో మాదిరిగా బీజేపీకి మద్దతివ్వబోమని తేల్చి చెప్పేసింది. ఈ పరిస్థితుల్లో రాజ్యసభలో బిల్లులు నెగ్గాలంటే ఎన్డీఏకు ఎన్డీఏతర పార్టీల మద్దతు అవసరం. మరి ఎన్డీఏకు ఏ ఇతర పార్టీలు మద్దతిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రాజ్యసభలో ఎన్డీఏ కూటమి సంఖ్యాబలం 101కి పడిపోయింది. దీంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు రాజ్యసభలో ఆమోదం పొందాలంటే ఎన్డీఏతర పార్టీల మద్దతు అవసరం ఉంటుంది. మరి ఎన్డీఏకు ఏ ఇతర పార్టీల మద్దతు ఇస్తాయనేది చూడాలి మరి.